మకర రాశి వారికి నమ్మినా నమ్మకపోయినా ఏప్రిల్ 2వ వారంలో ఒక పెను ప్రమాదం రాబోతోంది. మరి మకర రాశి వారి జీవితంలో రాబోతున్న ఈ విపత్కర పరిస్థితులు వాటిని ఏ విధంగా అధిగమించాలి, అలాగే ఈ పరిస్థితుల్లో అధిగమించడానికి చేసుకోవాల్సిన దైవారాధన ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలు ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఏప్రిల్ 2వ వారంలో మకర రాశి వారికి శనిదేవుని అనుగ్రహంతో ఉద్యోగాలకు మంచి అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. గురుడు ఈ రాశి నుంచి 7వ స్థానం నుంచి సంచారం చేయడం వల్ల మీ కుటుంబం వైవాహిక జీవితంలో కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే రాహువు గురువు 8వ స్థానంలో కలిసే సమయంలో మాత్రం మీకు కాస్త చికాకుగా ఉంటుంది. కేతువు ప్రభావంతో ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఈ కాలంలో మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు భాగస్వామ్యంతో పనిచేసి మోసపోయే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్త పడాలి. ఈ రాశి వారికి ఏప్రిల్ 2వ వారంలో కెరియర్ పరంగా సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా కూడా మీ రంగంలో ఉన్నతమైన స్థానానికి చేరుకునేందుకు ప్రయత్నం చేయవచ్చు. జీతం పెరుగుతుందని ఆశించిన వారి కళ నెరవేరే అవకాశం ఉంది. ఇక కొంతమంది ఉద్యోగులు ఈ సమయంలో కొన్ని వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. అయితే ఏప్రిల్ నెలలో మీరు అన్నింటికన్నా కూడా సిద్ధంగా ఉండాలి. వ్యాపారులు తమ వ్యాపారంలో లాభం పొందడానికి బంధువుల సాయం తీసుకోవచ్చు. శని 6వ స్థానంలో ఉన్న సమయంలో మీరు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఈ రాశి వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పెట్టే పెట్టుబడిలో అప్రమత్తంగా లేకపోతే నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పొదుపు పెంచుకోవడానికి ప్రయత్నించాలి. ఇందులో మీరు చాలా వరకు విజయం సాధించవచ్చు. ఇంకా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా మీ ఆర్థిక పరిస్థితి అయితే కొంత మేరకు గందరగోళంగా ఉంటుంది. అయితే మీరు మానసికంగా మాత్రం మంచి ప్రశాంతతను కలిగి ఉంటారు. మరోవైపు రుణాల విషయంలో జాగ్రత్త పడాలి. ఎవరికైనా అప్పు ఇస్తే మాత్రం మీ డబ్బులు కోల్పోతారు. ఈ రాశి వారికి ఏప్రిల్ నెలలో ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఈ సమయంలో ప్రేమికుల మధ్య నమ్మకం లోపించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత మంచిది. అయితే ఈ సమయం కాస్త దాటింది అంటే మీ ప్రేమ వ్యవహారాల్లో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. మళ్ళీ కొత్తగా ప్రేమ చిగురుస్తుంది. మీరిద్దరూ రొమాంటిక్గా కూడా గడుపుతారు. ఇక మరోవైపు మీ వైవాహిక జీవితం గురించి మాట్లాడుకున్నట్లయితే మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు లాభం పొందొచ్చు. మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. మరోవైపు వివాహేతర సంబంధాల్లో ఉండేవారు అనేక సమస్యలను ఎదుర్కోవడం ఖాయం. కాబట్టి మీరు మీ జీవిత భాగస్వామితో మాత్రమే నిజాయితీగా ఉండండి. మకర రాశి వారికి కుటుంబ జీవితంలో కొంత ప్రతికూలత అయితే ఉంది. పెద్దల ఆరోగ్యం విషయంలో గాని పిల్లల అభివృద్ధిలో గాని అనుకున్నంతతో తక్కువగా ఉంది అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇతరులను నమ్మించి ఏ పని చేయొద్దు. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రయాణాలు చేయొద్దని సూచన. ఏప్రిల్ నెలలో కొన్ని విషయాల మీద మీకు అవగాహన లోపం కారణంగా మీ కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి గురవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోని సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడండి. ముందు అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అనే విషయం మీద మీరు అవగాహన తెచ్చుకోండి. అప్పుడే మీ కుటుంబ బంధాల్లో ఎలాంటి చీలికలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఇంట్లోని సభ్యులతో ఓపెన్గా మాట్లాడండి. ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా కూడా అద్భుతంగా ఉంది. ఈ కాలంలో దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభించే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొంతమంది వ్యక్తులకు వైద్యుల తప్పుడు చికిత్స వల్ల కూడా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి అర్హత కలిగిన వైద్యుడి దగ్గరికి మాత్రమే చికిత్స చేయించుకోండి. మకర రాశి వారి జీవితంలో ప్రియమైన వారి విషయంలో ఈ సమయంలో కొంచెం గడ్డు కాలం నడుస్తుంది. ముఖ్యంగా మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో, మీకు ఎవరైతే ఇష్టమైన వారు ఉంటారో వారు తీవ్రమైన అనారోగ్యానికి గురై మీ నుంచి దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలోనే మీరు దృఢంగా ఉండాలి. జీవితంలో ఇలాంటి ఒడిదుడుకులు సహజం అనే విషయాన్ని గుర్తించాలి. జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయని, మన గుండెను బాధ పెట్టే ఎన్నో అంశాలు జరుగుతాయని గుర్తించండి. కనుక మీరు కాస్త నెమ్మదిగా ఉండండి. తట్టుకోవడం కష్టమే కానీ కొన్ని సందర్భాల్లో ఇలాంటివి తప్పవు అని గుర్తించి కాస్త ధైర్యంగా ఉండండి. ఇక మిమ్మల్ని మీరు మానసికంగా స్ట్రాంగ్గా చేసుకోండి. సెల్ఫ్ మోటివేషన్ అనేది ఈ సమయంలో చాలా మంచిది. మకర రాశి వారి వైవాహిక జీవితానికి ముందు జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారితీస్తాయి. సహోదర అలాగే సహోదరి వర్గము ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తారు.
బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారుతుంది. వీరు అనేక మందికి శత్రువు అవుతారు. మకర రాశి వారు అనేక వ్యాపారాలలో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ మకర రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మకర రాశి వారి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు. అలాగే విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మకర రాశి వారికి ఏకపక్ష నిర్ణయాలు, దౌర్జన్యము, ఇతరులను లక్ష్య పెట్టకుండా అభిప్రాయాలను అమలు చేయడము నష్టాన్ని కలిగిస్తాయి. సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయము ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది. వచ్చిన సదావకాశాలను వినియోగించుకొని కుటుంబ సభ్యులతో అన్ని సుఖాలు పంచుకుంటే జీవితము ఒడిదొడుకులు లేకుండా సాగిపోతుంది. మకర రాశి వారు గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరం. మకర రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసిన చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు 3, 7 మరియు 9. అయితే 4, 5, 6 మాత్రం అశుభ సంఖ్యలు. సోమవారం, మంగళవారం మరియు గురువారం మకర రాశి వారికి శుభప్రదమైన రోజులు. ఈ రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కొత్త పనులు మొదలు పెడితే వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. శుభ తిథులు ఉన్న రోజులు, మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివరాధన చేయండి. వీలైనప్పుడల్లా మీ నుదుటిపై కుంకుమ తిలకం రాయండి. మర్రి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వేర్లలో పోసిన తరువాత పాలలో తడిచిన మట్టిని కలిపి తిలకం పెట్టుకోండి. నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి. ఈ ఆరోగ్యాన్ని కూడా ఖచ్చితంగా ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థరైటిస్ కు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే గాయాల పాలు కాకుండా కూడా జాగ్రత్త వహించండి. హనుమంతుణ్ణి పూజించి హనుమాన్ చాలీసా పఠించండి. సర్వాష్టక కలశాన్ని పూజించండి. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడింది. రాగి పాత్రలో నీటిని తీసుకొని అందులో ఎర్రటి బియ్యాన్ని వేసి ఈ నీటిని ప్రతిరోజు సూర్యుడికి సమర్పించండి. మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని అమర్చండి. దాని ముందు నెయ్యి దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మి మంత్రాలను ప్రతిరోజు పఠించండి. రాహువుకు సంబంధించిన వస్తువులను దానం చెయ్యండి. సో చూశారు కదండి, మకర రాశి వారికి ఏప్రిల్ నెల 2వ వారంలో ఏ విధమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు. ఈ సమయంలో మకర రాశి వారు ఏ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి, మీరు చేసుకోవాల్సిన దైవారాధన పరిహారాల గురించి పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.